సెమెన్ లీక్ అయిపోతే ప్రెగ్నెన్సీ రానట్టేనా? అలా ఏం కాదండి. సెమెన్ లీకేజ్ ఈస్ అ కామన్ థింగ్. బట్ దేర్ ఆర్ ఫ్యూ ప్రికాషన్స్ దట్ యూ కెన్ టేక్ టు అవాయిడ్ సెమెన్ లీకేజ్. ఇప్పుడు కొంతమందికి వాల్యూమ్ చాలా తక్కువొస్తది హస్బెండ్స్‌కి. కొంతమందికి అరౌండ్ 2 ఎంఎల్, 1.5 ఎంఎల్ అలా రిలీజ్ అవుతది. విచ్ ఈస్ అ నార్మల్ వాల్యూమ్. సో, ఇంకొంతమందికి జస్ట్ డ్రాప్ ఆర్ సో, అట్లా డ్రాప్ బాగా తక్కువ వాల్యూమ్ రిలీజ్ అయిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా అది బయటికి లీక్ అయిపోతే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తగ్గిపోతాయి. సో, ఇలాంటి వాళ్ళల్లో స్పెర్మ్ కరెక్ట్‌గా ఇన్‌సైడ్ ద వెజైనా కంప్లీట్‌లీ డీప్ పెనిట్రేషన్‌తో, థ్రస్ట్‌తో రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. సో, దట్ విల్ ఎంటర్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద వెజైనా. అది వన్ థింగ్. ఇంకోటి ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత లై డౌన్ అట్లానే ఉండండి. అదే పొజిషన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అదే పొజిషన్‌లో ఉండండి. ఫ్యూ పీపుల్ ప్రిఫర్ టు పుట్ పిల్లో అండర్ దేర్ హిప్స్. సో, అలా వేస్ట్ లిఫ్ట్ చేసి పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల కొద్దిగా స్పెర్మ్ లోపలికెళ్ళే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయని అంటారు. సో, దేర్ ఇస్ నో హార్మ్, యూ కెన్ ట్రై దట్. అండ్ ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్స్ మాత్రం యూజ్ చేసుకోవద్దు. సో, వాష్‌రూమ్ యూజ్ చేసుకున్న, సోప్ యూజ్ చేసుకున్న దీస్ ఆర్ ఆల్ స్పెర్మిసైడల్. అంటే స్పెర్మ్‌ని కిల్ చేసే కెపాసిటీ ఉంటదనమాట. ఈ సోప్స్ అండ్ షాంపూస్ వీటన్నిటికి. సో, డు నాట్ అప్లై దెమ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ హావింగ్ ఇంటర్‌కోర్స్. సో, ఆ ఏరియాలో యూ కెన్ యూజ్ ఫీమేల్స్ అయితే యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ వెజైనల్ సేఫర్ వాషెస్ ఉంటాయి. అలాంటివి యూజ్ చేయండి. అండ్ ఇంటర్‌కోర్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గూడా చాలామంది జెల్స్ యూజ్ చేస్తా ఉంటారు. సో, ఈ జెల్స్ ఏంటంటే స్పెర్మ్‌ని ట్రాప్ చేస్తాయన్నమాట. మాయిశ్చరైజర్స్ అని, జెల్స్ అని రకరకాలు ఆన్‌లైన్‌లో ఏది దొరికినా అది తీసుకొని యూజ్ చేస్తారు. బట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫర్ యువర్ స్పెర్మ్ హెల్త్. ఓన్లీ ఫ్యూ థింగ్స్ లైక్ ల్యూబ్ ల్యూబిక్ జెల్లీ అని ఉంటదన్నమాట. సో, దిస్ ఇస్ అవైలబుల్ ఆన్‌లైన్. ఈ ల్యూబిక్ జెల్లీ మాత్రమే ఇట్ ఈస్ సేఫర్ ఫర్ ద స్పెర్మ్. సో, ఇంటర్‌కోర్స్ అయ్యేటప్పుడు ఎవరికన్నా ఫ్రిక్షన్ ఉన్నా, లేదా ఫ్రీగా ఎంటర్ కావట్లేదన్నా, ఇలాంటి వాళ్ళల్లో ల్యూబిక్ జెల్లీ యూజ్ చేసి భార్యాభర్తలు కలుసుకున్నారు అంటే, ఖచ్చితంగా స్పెర్మ్ హెల్త్‌తో పాటు మీకు ఫ్రిక్షన్ కూడా తగ్గిపోయి, ఒక మంచి ఇంటర్‌కోర్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, జెల్స్ చూసుకొని డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోని జెల్ తీసుకోండి. అండ్ ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత కాసేపు లై డౌన్ చేయండి. ఇమ్మీడియేట్‌గా రెస్ట్ రూమ్స్ వాడకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏందంటే, ఎక్సెసివ్ స్పెర్మ్ ఉన్నది ఖచ్చితంగా బయటికి కొంత లీక్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి నెక్స్ట్ డే వరకు కూడా అది వస్తూనే ఉంటది. సో, డు నాట్ వరీ అబౌట్ ఇట్. బికాజ్ బై ద నెక్స్ట్ డే ఆల్ ద గుడ్ స్పెర్మ్స్ హావ్ బీన్ గాన్ ఇన్‌సైడ్. సో, అన్ని మంచి స్పెర్మ్స్ అప్పటికే లోపలికెళ్ళిపోయి ఉండొచ్చు. ఫెర్టిలైజేషన్ ప్రాసెస్‌కి అవి దే మైట్ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో, డు నాట్ వరీ అబౌట్ ద లీకేజ్. థాంక్ యూ.